రుద్ర మీడియాకు స్వాగతం. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ 4వ వార్డు నాగనూలు గ్రామం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వసంత సంతోష్ గౌడ్ ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఇంటింటి ఎన్నికల ప్రచారంలో ఆమె దూసుకుపోతుంది. కాంగ్రెస్ అభ్యర్థి వసంత సంతోష్ గౌడ్ ప్రచారం ఎలా సాగుతుంది అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. నాగనూలు గ్రామానికి చెందిన 4వ వార్డు ప్రజలు వసంత సంతోష్ గౌడ్ వెంట ఉత్సాహంగా ఉల్లాసంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇల్లు తిరిగి ప్రతి ఒక్క ఇంటి వద్ద తనకు ఓటు వేయాలని ఆమె అభ్యర్థిస్తుంది. ఈ క్రమంలో ప్రతి చోట ఆమెకు ఘనమైన స్వాగతం పలుకుతుంది. కొంతమంది మహిళలకు ఆమె బొట్టు పెట్టి ఓటు అడుగుతుండగా మరికొంతమంది మహిళలు ఆమెకు బొట్టు పెట్టి తాము ఓటేస్తామని హామీ కూడా ఇస్తున్నారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు గ్రామంలో మనం ఉన్నాం. నాగనూలు గ్రామం అంటేనే అది జంట నగరాలాగా నాగర్ కర్నూల్ నాగనూలు జంట నగరాలు లాంటివి. ఈ నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని 4వ వార్డులోకి వస్తుంది. అంటే నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో నాగనూలులో 2 వార్డులు ఉన్నాయి. ఈ రెండు వార్డులలో ఒక వార్డు 4వ వార్డు. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వసంత పోటీ చేస్తుంది. ఆ కాంగ్రెస్ అభ్యర్థి సంబంధించినటువంటి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. నా పేరు వసంత. నా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ కంప్లీటెడ్ అండ్ నేను 4వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఇప్పటి వరకు మీకు ఏమైనా రాజకీయ అనుభవం ఉందా? లేదా, ఇప్పుడే ఫస్ట్ ఎంట్రీ నేను రాజకీయంలోకి. అంటే మీరు కానీ లేకపోతే మీ కుటుంబం? మా కుటుంబంలో మా ఆయన ఒక్కడే రాజకీయంలో. అంటే మా ఫ్యామిలీ మా ఫాదర్ ఇన్లా ఇంకా మా ఆయన ఇద్దరి తరపునే మాకు రాజకీయం గురించి తెలుసు. మా పుట్టింటి నుంచి కానీ మెట్టింటి నుంచి కానీ ఇంక ఎటువంటి సంబంధం లేదు రాజకీయానికి. ఇదే ఫస్ట్ ఎంట్రీ నాదైతే. మున్సిపాలిటీకి సంబంధించి పోటీ చేస్తున్నారు కదా, అసలు ఏంటి మీరు చదువుకున్నారు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిండ్రు, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రాజకీయం ఉండొచ్చు. నువ్వు ఎందుకని ఈ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నావు? నేను ఎందుకు రావాలని అనుకున్నా అంటే నాలాగా కూడా కొంతమంది వెనుకబడి ఉన్నారు. వాళ్ళు బయట చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చింది మార్పు రావాలని, ఆ మార్పు కోసం మేము కూడా మా వంతు సహాయంగా నిలబడాలని పోటీ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక రాజకీయ ఎజెండా ఏమన్నా ఉందా? అంటే వ్యక్తిగా అంటే చదువుకున్నందుకు అంటే వేరే వాళ్లకు మీకు తేడా ఉంటుంది. చదువుకున్న వాళ్ళకు కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఈ నాలెడ్జ్ ప్రకారం మీకు ఒక ఆశ అంటే ఎవరి ప్రోద్బలంతో నిలబడ్డా, ఏ పార్టీ నుంచి నిలబడ్డా వ్యక్తిగతంగా కొంత అభిప్రాయం ఉంటుంది. అంటే నేను ఇది చేయాలి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. అటువంటి అభిప్రాయం మీకు ఏమైనా ఉందా? అభిప్రాయం అంటే ఉంది. అంటే అన్ని అభివృద్ధి పనులు చేయాలనే ఒక అభిప్రాయం ఉంది. మనం కూడా ఈ గ్రామాన్ని కూడా ఒక టౌన్ లాగా మార్చాలనే ఒక అభిప్రాయం ఉంది. ఎన్నికల ప్రచారం అంటే విడ్రాల్స్ కన్నా ముంచే దాదాపు స్టార్ట్ అయినని అనుకుంటున్నాను. మీరు ఊర్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఎటువంటి కొంచెం డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను అనేది అంటే సమస్యల గురించి కాకుండా సమస్యల విచారంలో ఏమైనా వ్యతిరేకత ఏమీ లేదు. ఇంటి సహాయం అందింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, కాబట్టి ఆదరణ మంచిగానే ఉంది మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇంటింటికి ఒక సహాయం అంటున్నాం. అంటే ఈ నాగర్ కర్నూలుకు సంబంధించి మున్సిపాలిటీలో ఈ నాగనూలుకు సంబంధించి ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి అనేది ఏమన్నా మీకు చెప్పగలుగుతారా? అభివృద్ధి అంటే రోడ్లు, ప్రతి గల్లీకి కూడా సీసీ రోడ్లు అనేది రావడం జరిగింది. డ్రైనేజ్ కూడా ఇంతకు ముందు లేకుండే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే చాలా వరకు ఇల్లులు, మెయిన్గా చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ఇల్లులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది మేము చూసినంత వరకు. ఈ నాగనూలు గ్రామానికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేసినటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, వాటి పరిష్కారానికి జరుగుతున్న అంటే దానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంటే చెప్పండి. నాగర్ కర్నూలుకి ఇంకా పక్కన గ్రామాలకు మధ్యలో ఒక అలుగు ఉంది.
దానికి సంబంధించి ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు అలుగు చాలా ఇబ్బందిగా మారుతుంది. ఆ వాటర్ వచ్చేసి రహదారి గుండా రాకపోకలు కూడా బంద్ అవ్వడం జరుగుతుంది. దానికి గాను మా ప్రజలు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం ద్వారా దానికి సంబంధించిన ఒక నిర్మాణం చేకూర్చడానికి ఆయన 4 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. నేను మా ప్రజలంతా కలిసి ఎమ్మెల్యే గారు అయిన డాక్టర్ రాజేష్ రెడ్డి దగ్గరికి, అలాగే సార్ ఎమ్మెల్సీ గారు దామోదర్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన అభినందనలతో ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఆయన 4 కోట్లు ఆ బ్రిడ్జికి గాను ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి ఒప్పుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఆ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల కేవలం నాగనూలుకే కాదు, పక్క గ్రామాలకు కూడా మేలు చేకూర్చడం జరిగింది. నాగర్ కర్నూలు మండలమైన నాగనూలు గ్రామానికి సంబంధించిన చెరువులలో ప్రాధాన్యత కలిగింది మన నాగనూలు చెరువు. దానికి గాను ఎమ్మెల్యే గారు ఆ చెరువు పునర్నిర్మాణానికి, దాని సుందరీకరణకి సంబంధించిన దానికోసం ఆయన 3,24,00,000 ఆ నిర్మాణానికి చేకూర్చడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆ చెరువుకు సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. దాని పనులు కూడా త్వరలో పూర్తి కావడం జరుగుతుంది. చెరువు సుందరీకరణ జరిగితే మనకి మరొక మినీ ట్యాంక్ బండ్ లాగా మారుతుంది. దాంతోపాటు నాగనూలు ప్రజలే కాకుండా నాగర్ కర్నూలు ప్రజలు కూడా అక్కడ సేవ తీర్చడం జరుగుతుంది. అలాగే వారు కూడా ఆహ్లాదకరంగా అక్కడ వారి సమయాన్ని కేటాయించవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2.5 ఏళ్లలో ఈ నాగనూలు గ్రామం అభివృద్ధికి సంబంధించి ఎంత నిధులు వచ్చాయి, ఏమేమి పనులు చేసినారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 4 కోట్ల వరకు అభివృద్ధి కోసం మా గ్రామానికి నిధులను సమకూర్చడం జరిగింది. దాంట్లో మొదటి భాగంగా రోడ్లు మరియు మురికి కాలువలు మరియు ఇంకా స్కూల్ డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. నాగనూలు గ్రామంలో అంటే వైద్యానికి సంబంధించి అంటే ఈ ప్రస్తుతం మీ దగ్గర కస్తూర్బా పాఠశాల ఉంది, తర్వాత అంటే విద్యకు సంబంధించి ఉంది, తర్వాత చదువుకోవడానికి నాగర్ కర్నూలు కూడా దగ్గర ఉంది. వైద్యానికి సంబంధించి ఈ గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్లు లేదా నాగర్ కర్నూలు రావాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా ఇక్కడ అంటే ఈ పెద్ద ఊరు నాగర్ కర్నూలుకు సమీపంలో ఉంటుంది కాబట్టి వైద్యానికి సంబంధించి ఇక్కడ ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము నాగర్ కర్నూలుకే వెళ్ళకుండా మా గ్రామంలోనే మేము మా ప్రజల కోసం సార్ మాకు 20 లక్షలు బస్తీ దవాఖాన కోసం నిధులను సమకూర్చడం జరిగింది. అది కూడా అందుబాటులోకి వస్తుంది. నాగనూలు గ్రామంలో ఈ రోడ్లు, తర్వాత బస్తీ దవాఖానా, కస్తూర్బా స్కూలు అవి అంటే దానికి సంబంధించి ఓకే. ఈ విద్యుత్కి సంబంధించి ఇక్కడ ఏమైనా చర్యలు చేపట్టినరా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రధాన సమస్య ఏంటి విద్యుత్కి సంబంధించి, దాన్ని ఎట్లా పరిష్కరించారు? ఈ కరెంటుకు సంబంధించిన చర్యలు చేపట్టడం జరిగింది. అవి అమలులోకి రావడం కూడా జరిగింది. ఈ కరెంటు లైన్స్ దశాబ్దాలుగా ఈ రోడ్డుపై ఉండడం వల్ల అవి ఒక ఫ్లాట్స్ కూడా అలాగే ఉండిపోయాయి. ఇల్లులు కట్టుకోకుండా అందరూ ఆగిపోయారు. వాటిని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఆయన వాటిని పక్క లైన్కి మార్చడం జరిగింది. దీనివల్ల చాలామంది వారి ఫ్లాట్స్లో ఇల్లు కట్టుకొని వాళ్ళు సంతోషంగా వాళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మీ గ్రామంలో ఈ రేషన్ కార్డులు, తర్వాత ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏమైనా మంజూరైనాయా? మంజూరైనాయి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి దాదాపు 50 లోపు ఇండ్లు మంజూరు కావడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులకు వచ్చేసి చాలా కుటుంబాల సంఖ్య పెరిగి వాళ్ళు ఇబ్బంది పడడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 లోపు రేషన్ కార్డులు మంజూరు కావడం జరిగింది. ఈ ఎలక్షన్లలో ప్రజలకు అంటే ఈ నాగనూలు గ్రామంలో మీరు గుర్తించినటువంటి ప్రధానమైన సమస్య ఏంటి? ఏదన్నా ప్రధానమైన సమస్య గుర్తించినరా? కరెంటు స్తంభాలు కూడా ఆ వైర్లు కిందికి జారి ఇబ్బందిగా మారినాయి. వాటిని కూడా తీసేసి సిమెంట్ పోల్ వేయడం అనేది జరుగుతుంది. మిగిలిపోయి ఉన్న రోడ్లను కూడా త్వరలో నిర్మాణం చేయడం జరుగుతుంది. అది ప్రధాన సమస్యగా మారుతుంది కాబట్టి అవి కూడా 1-2 మిగిలిపోయి ఉన్నాయి. అవి కూడా త్వరలోనే పూర్తి చేయడం అనేది జరుగుతుంది. అలాగే కరెంటు స్తంభాలు ఇవి తీసేసి ఐరన్ పోల్స్ తీసేసి అవి లూజ్ ఉన్నాయి కాబట్టి అవి ఇబ్బందిగా మారినాయి. వాటిని తీసేసి సిమెంట్ పోల్స్ పెట్టడం అనేది జరుగుతుంది. ఎన్నికల్లో మీరు గెలుపొందితే మీరు ప్రజలకు ఇస్తున్న హామీ ఏంటి? ప్రజాక్షేత్రంలో ఉండి 24 గంటలు వారికి మా సేవలను అందిస్తూనే ఉంటాం. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలోని 4వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వసంత సంతోష్ తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని, అంటే
24/7 ప్రజలకు అందుబాటులో ఉంటుంది. వారికి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళని ఆదుకుంటారని హామీ ఇస్తుంది. అదేవిధంగా ఈ నాగనూలు పట్టణంలో విద్య, వైద్యం, విద్యుత్తు సంబంధించితో పాటు రైతులు ఉన్న సమస్యలు కూడా చాలా వరకు తీర్చడం జరిగింది. ప్రధానమైనటువంటి ఈ నాగర్ కర్నూలు మధ్య ఉన్నటువంటి ప్రమాదకరంగా ఉండి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి వాగు, అంటే నాగనూలు చెరువు వాగుకు సంబంధించి ఏదైతే ప్రమాదకరంగా మారిందో ఆ వాగు మీద బ్రిడ్జ్ వేయడానికి కూడా ఎమ్మెల్యే గారు అంగీకరించిందని, ఆల్రెడీ డబ్బులు శాంక్షన్ అయినాయని, త్వరలోనే పనులు స్టార్ట్ అవుతాయని చెప్తుంది. దీంతోపాటు కొద్ది రోజుల కిందటనే నాగర్ కర్నూలు మినీ ట్యాంక్ మించి నాగనూలు చెరువును సుందరీకరణ చేసే కార్యక్రమం కూడా ప్రారంభమైంది. దానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిందని, ఆ చెరువు సుందరీకరణ జరిగితే నాగర్ కర్నూలు పట్టణ ప్రజలు కూడా ఇక్కడ సెదతీరేందుకు, ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు అవకాశం ఉంటుందని కూడా చెప్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.